గ్రీన్ కార్డ్ కావాలంటే 100K కట్టాలంట. ఇంతకుముందు H1BBకి ఇప్పుడు ప్రొక్లమేషన్ అని చెప్పేసి 100K పెట్టారు కదా. సో ప్రస్తుతానికి కోర్టుకి వెళ్ళింది, ఇదే తర్వాత కోర్టు వాళ్ళను అన్నారు, మళ్ళీ తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడైతే అప్లికబుల్ ఉంది. అంటే కేసు నడుస్తుంది కాబట్టి స్టే ఇచ్చారనమాట ఆ జడ్జి ఇచ్చిన దాని మీద. సో అంటే ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా H1 అప్లై చేసుకుంటే 100K కట్టాలి. సో అలాగే ఇప్పుడు ఇండియా నుంచి అంటే మన ఇండియన్స్కి సంబంధించి, ఇది వరల్డ్ వైడ్ అప్లికబుల్ అయ్యేది, మన ఇండియన్కి సంబంధించి ఎవరైనా సరే ఇండియా నుంచి కానీ వేరే ఎనీ అదర్ అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటే 100K బాండ్ కట్టాలి గవర్నమెంట్కి. ఆ బాండ్ రిఫండబుల్ అంటే ఎస్. మీకు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఆ 100,000 అనేది మీకు రిఫండ్ చేస్తారనమాట. సో మరి ఇది ఎవరు కట్టాలి 100K? ఈ డిపాజిట్ వీళ్ళు ఏదైతే ఇప్పుడు బాండ్ ఫండ్ అడుగుతున్నారో అది ఎవరు కట్టాలి అంటే ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ అప్లై చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కట్టాలన్నమాట. మరి ఈ రూల్ స్టార్ట్ అయిందా అంటే లేదు. యాక్చువల్గా ఏమైందంటే నిన్న ఒక ప్రపోజల్ అనేది యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అంటే రూల్ కాదు, జస్ట్ ప్రపోజల్. వాల్ స్ట్రీట్ జర్నల్ అనేటువంటి న్యూస్ పేపర్లో ఫస్ట్ దీన్ని రిపోర్ట్ చేశారనమాట. సో అక్కడి నుంచి ఇంకా అన్ని మీడియా అవుట్లెట్లన్నీ ఇక యూట్యూబ్లు అవి ఇవి అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి ఒరిజినల్ సోర్స్లోంచి చదువుకోండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే ఇది మన ఇండియన్స్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎవరైనా సరే పేరెంట్స్ని స్పాన్సర్ చేయాలన్నా, సిబ్లింగ్ని స్పాన్సర్ చేయాలన్నా, సో ఎవరెవరైతే గ్రీన్ కార్డ్ అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుంది ఒకవేళ స్టార్ట్ చేస్తే. సో ప్రస్తుతానికి యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పైలట్ ప్రోగ్రామ్ కింద ట్రై చేద్దాము అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, ఈ పర్టికులర్ న్యూస్ నేను ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే ఒకవేళ ఈ ప్రపోజల్ స్టార్ట్ అయిందంటే మీరు ఎవరైనా మీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా గ్రీన్ కార్డులు అప్లై చేసుకుందాం అనుకుంటే మీరు 100Kలోకి వస్తారు. కాబట్టి ఈలోపు ఎవరైనా ఒకవేళ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ పర్టికులర్ వీడియోలో చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు మోరార్లెస్ అంత ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా నిన్న ఇది డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ గురించి ఫెడరల్ రిజిస్టర్లో ఇవాళ పబ్లిష్ అయింది. దానికి సంబంధించిన క్వశ్చన్లు నిన్న కామెంట్లలో విపరీతమైన కామెంట్లలో చాలామంది అడిగారు. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా విపరీతమైన క్వశ్చన్లు వేశారు. సో దానికి సంబంధించిన ఇంకొక వీడియో అంటే ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ నేను రేపు ఇంకొక వీడియో నేను పెడతాను. సో మీరు దానికోసం అయితే వెయిట్ చేయండి. అందులో ఎగ్జిస్టింగ్ అమెరికాలో ఉండే వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ ఒక ప్రాపర్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడు ఇవాళ ఈ వీడియోలోకి లేము. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఒక హైప్. ఓకే, థ్యాంక్ యూ. ఇంక మనం టాపిక్లోకి వెళ్దాం. 100K బాండ్ అనమాట. ఇప్పుడు మనం ఎవరైనా సరే గ్రీన్ కార్డు అప్లై చేసుకోవాలి అవుట్ సైడ్ ఇండియా అంటే వాళ్ళు 100K బాండ్ అనేది గవర్నమెంట్కి యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్కి కడితే సో వాళ్ళు దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని మీ అమెరికా వచ్చిన తర్వాత అంతా ఓకే, ఈ వీళ్ళతో ఎటువంటి ప్రాబ్లం లేదు అని మీకు ఎప్పుడైతే సిటిజన్షిప్ వస్తుందో అప్పుడు మీ 100,000 మీకు రిటర్న్ ఇస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎవరు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు అనేది ఒకటి చూద్దాం. ఎందుకు ఈ రూల్ పెట్టారు అనేది చూద్దాము. సో ఇలాంటిది ఇంతకుముందు ఏమైనా ట్రై చేశారా అంటే రీసెంట్గా ఒక పైలట్ ప్రోగ్రామ్ ట్రై చేశారు. ఏంటి అంటే 15,000 పౌండ్స్ అనేది కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్కి, లక్కీగా అందులో ఇండియా లేదు. సో వాళ్ళు విజిట్ వీసా తీసుకుని అమెరికా రావాలంటే బిట్వీన్ 5,000 to 15,000 ఎంతైనా ఉండొచ్చు. అంటే ఇంత పర్టికులర్గా ఫిక్స్ చేయలేదు వాళ్ళు 15,000 అని. సో ఆ అమౌంట్ కట్టాలని చెప్పారనమాట. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఈ 100,000 అనేది ఫిక్స్డ్ అమౌంట్ కాదు. ఈ అమౌంట్ అనేది వేరే అవ్వచ్చు. 10,000 అడగచ్చు, 20,000 అడగచ్చు, 50,000 అడగచ్చు, £1,00,000 అడగచ్చు, అసలు అడగకపోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద కేస్ బై కేస్ అనమాట. సో ఒకవేళ మీ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళకి డౌట్ వచ్చిందంటే £1,00,000 కట్టమని అనొచ్చు. సో అది క్లారిటీ, ఎంత కట్టాలి ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు ఎవరెవరు అప్లై చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఇండియా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అంటే విపరీతంగా అవుతుంది. ఎందుకు అంటే ఇండియా నుంచి గ్రీన్ కార్డులు అప్లై చేసుకుని అవుట్ సైడ్ ఇండియా నుంచి, అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఓకే, సో ఎవరెవరు ఉంటారంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి పేరెంట్స్, మన తెలుగు వాళ్ళే, ఎప్పుడు వెళ్ళి సెటిల్ అయిపోయి సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇండియా వెళ్ళి పేరెంట్స్ని చూసుకోవడం అనేది కుదరక, ఇంకా వాళ్ళ లైఫ్ అంతా సెటిల్డ్ కదా అక్కడ. సో కుదరక ఏం చేస్తున్నారంటే పేరెంట్స్కి గ్రీన్ కార్డ్స్ అప్లై చేస్తున్నారనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు సిటిజన్స్ అవుతారో
తల్లిదండ్రులకి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఏదైనా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటారు అనమాట వాటిని. తర్వాత సిబ్లింగ్స్కి అప్లై చేసుకోవచ్చు, బ్రదర్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇలాగా ఒకళ్ళకి సిటిజన్షిప్ వచ్చిందంటే, ఇప్పుడు ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి మాట్లాడినప్పుడు కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒక్కడు ఒక కుటుంబం మొత్తాన్ని అమెరికా తీసుకొస్తున్నాడు. ఇక్కడ పుట్టి ఇక్కడ పాస్పోర్ట్ తీసుకున్నటువంటి వాడికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు ఇంకొకళ్ళని స్పాన్సర్ చేస్తారు గ్రీన్ కార్డ్కి. ఆ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ సిటిజన్లు అవుతారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని స్పాన్సర్ చేస్తారంటే ఒక వంశ వృక్షాన్ని అమెరికాలో తీసుకొచ్చి ఒక్కడి వల్ల అమెరికాలో ఇంత వృక్షం పెరుగుతుంది అనేసి. సో ఇప్పుడు సేమ్ ఇదే పరిస్థితి అనమాట. అయితే ఇది బిగ్ ఇంపాక్ట్ ఎవరికి క్రియేట్ చేస్తుంది అంటే, ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరెవరైతే పిల్లలు అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్కి ఈ H1B వీసా మీద ఉన్న వాళ్ళు, కొంతమంది ఉన్న వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు H1B వీసా మీద ఉండి వాళ్ళ పిల్లలు అమెరికాలో పుట్టి సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ అన్సర్టెన్ పీరియడ్లో కనుక వాళ్ళు ఒకవేళ ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు US సిటిజన్స్ కదా. ఓకే, రేపు పొద్దున వెన్ దే టర్న్ టు 21, సో వాళ్ళకి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రుల్ని స్పాన్సర్ చేస్తారనమాట. ఒకవేళ టెంపరీగా ఇప్పుడు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ దే కెన్ కమ్ బ్యాక్ టు అమెరికా ఆఫ్టర్ వాళ్ళ చిల్డ్రన్ 21 వచ్చిన తర్వాత. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అప్లై చేసుకోవాలంటే ఈ $1,00,000 అనేది బాండ్ కట్టాలన్నమాట. ఏది రూల్ ఓకే అయితే, ప్రస్తుతానికి రూల్ ఓకే కాలేదు, కన్ఫర్మ్ కాలేదు, అవుతుందో లేదో తెలీదు. సో జస్ట్ సింపుల్గా వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారంటే ఇప్పటి వరకు కూడా వెనక్కి తగ్గింది అయితే ఏదీ లేదు. చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది అనమాట. ఓకే, సో ఆ పేరెంట్స్ ఎవరెవరైతే ఉంటారో ఇంకా వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు ఇంకా లక్ష ఇప్పుడు ఇద్దరు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, అంటే ఆ పిల్లల తల్లిదండ్రులు అమ్మ నాన్న ఇద్దరు రావాలనుకోండి, 2 లక్షలు కట్టాలి 2 గ్రీన్ కార్డులకి. సో ఎవరు కడతారు 2 లక్షలు? ఏ ఆస్తి అమ్ముకొని కడతాం? ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైనా గ్రీన్ కార్డులు అప్లై చేసేసి ఉంటే వాళ్ళ పేరెంట్స్కి దే ఆర్ సేఫ్. ఓకే, లేదు ఇంకా ఫర్దర్గా ఇప్పుడు నాకు ఇంకో నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ సిటిజన్షిప్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ సిటిజన్షిప్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకు కానీ, నేను వెళ్ళి అమ్మ నాన్నని చూసుకోవడం కుదరదు, ఇక వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుంటా, వాళ్ళ గ్రీన్ కార్డు వచ్చేసిందంటే ప్రశాంతం హాయిగా వచ్చి నా దగ్గరే ఉంటారు అనుకునే వాళ్ళు అప్లై చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కానీ ఇద్దరిలో ఎవరైనా ఒక్క పేరెంట్కి అప్లై చేసుకున్నా కానీ $1,00,000 కంపల్సరీ ఒకవేళ అడిగితే కట్టాలన్నమాట. దీంతోపాటు ఇంకొక షాకింగ్ ఏంటంటే, ఇది కౌన్సిలేట్కి కూడా అప్లై అవుతుంది అనమాట. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఈబిట్, మీ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డులు మీరు యూఎస్లోనే అప్లై చేసుకుంటారు కాబట్టి మీరు 100K కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఈ రూల్ వస్తే 100K కట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒకవేళ మిమ్మల్ని కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళమన్నారు అనుకోండి, మొన్న రీసెంట్గా ఒక మెమో వచ్చింది కదా, ఏంటి అంటే మీరు ఇండియా వెళ్ళి ఎందుకు గ్రీన్ కార్డ్స్ అప్లై చేసుకోకూడదు అనేటువంటి, తర్వాత మళ్ళీ వాళ్ళే బ్యాక్లాష్ అయింది, తర్వాత వాళ్ళే నో అన్నారు, H1B వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ బేస్డ్కి ఇది అప్లికబుల్ కాదన్నారు. సో ఇదంతా జరిగింది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో కనుక ఎవరినైనా సరే I-485 మీరు అప్లై చేసుకున్నప్పుడు మీరు ఇక్కడి నుంచి ఎందుకు అప్లై చేస్తున్నారని రీసెంట్గా కొంత క్వశ్చనియర్ కూడా వచ్చింది. ఎందుకు వై కాంట్ యూ గో బ్యాక్ అండ్ అప్లై I-485 అనేది ఒక క్వశ్చనియర్ కూడా వచ్చింది. సో వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి డైరెక్ట్ చేశారు USCIS ఆఫీసర్లకి, ఈ క్వశ్చన్ అడగద్దు, ఏది మన ఎందుకు ఇండియా వెళ్ళి, మన ఇండియా అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళి అప్లై చేయొద్దు అనే క్వశ్చన్ ఇంకా అడగద్దు అని చెప్పేసి చాలా పెద్ద న్యూస్ వచ్చింది దీని మీద. సో అలాగా వాళ్ళు కనుక ఓకే మీ గ్రీన్ కార్డ్ ఇస్తాం నో ప్రాబ్లం, బట్ మీరు కౌన్సిలేట్కి వెళ్ళి అప్లై చేసుకోండి, మీకు ఈ అప్లికేషన్ అయితే అప్రూవల్ అయిందని కౌన్సిలర్ స్టాంపింగ్ ఇస్తేనో, లేకపోతే లేదు యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా అండ్ అప్లై అని ఒకేలా అంటేనో. ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు గ్రీన్ కార్డు ఇవ్వకపోవటం అనేది ఆఫీసర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అంటే ఒక పర్టికులర్ రూల్ ఏదో చెప్పారు వాళ్ళు, ఆ రూల్ ప్రకారం ఎక్స్ట్రాడినరీ సర్కమస్టెన్సెస్ ఏదో సంథింగ్ ఉంది, ఆ రూల్ ప్రకారం మీకు వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. గ్యారంటీగా మీకు గ్రీన్ కార్డ్ ఇవ్వాలని రూల్ ఏం లేదనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళండి ఇండియాకి అంటే, అప్పుడు మీరు ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ 100K కూడా కట్టి వెనక్కి, అంటే గ్రీన్ కార్డు తెచ్చుకొని వెనక్కి రావాలన్నమాట. ఎవరైనా సరే ఏ రీజన్ కింద అయినా సరే అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ కనుక మీరు గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకుంటే, సిచ్యువేషన్ని బట్టి ఆ పర్టికులర్ అప్లికేషన్ని బట్టి వాళ్ళు 100K బాండ్ ఫండ్ అనేది అడుగుతారనమాట. సో అందరికీ కన్ఫామ్గా అడుగుతానని లేదు, అన్ని కంట్రీలకి ఇది అప్లికబుల్ అవుతుందని లేదు. సో ఇప్పుడు ఏ కంట్రీకి ఇది అప్లికబుల్ అవుతుంది అంటే తెలీదు.
ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు కొన్ని హై రిస్క్ కంట్రీతో స్టార్ట్ చేస్తారా, లేకపోతే అన్ని కంట్రీస్కి స్టార్ట్ చేస్తారా? సో స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పైలట్ ప్రోగ్రామ్ చేద్దాము మనము అంటే, వీళ్ళు ఫస్ట్ పైలట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్లాష్ అనేది వస్తుంది, కోర్టు కేసులు అవుతాయి, ఇవన్నీ అవుతాయి కదా. సో మార్కెట్ స్ట్రాటజీ టెస్ట్ చేస్తారనమాట. ఏదన్నా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు మన మార్కెట్ స్ట్రాటజీ టెస్ట్ చేస్తాం కదా. సో ఇది కూడా అంతే. ఎందుకు అసలు ఈ ప్రపోజల్, ఎందుకు 100,000 పెట్టాలంటే ఇమిగ్రేషన్ కట్ చేయడానికి ఒకటి. నెంబర్ 2 ఏంటంటే దీని గ్రీన్ కార్డ్ అని వాళ్ళు ఏంటంటే సింపుల్గా చాలామంది ట్రావెల్ టికెట్ లాగా వాడుతున్నారనమాట. అంటే గ్రీన్ కార్డ్ తీసుకున్న తర్వాత అమెరికా వస్తారు, ఒక 6 నెలలు ఇక్కడ ఉంటారు, ఎక్కడో ఒకటి జాబ్ చేసుకుంటారు, మళ్ళీ ఇండియా వెళ్ళిపోతారు, మళ్ళీ 6 నెలలు ఇండియాలో ఉంటారు. సో అలాగా గ్రీన్ కార్డ్ అనేది జస్ట్ సింపుల్గా ఈ మధ్యన చాలామంది గ్రీన్ కార్డులు కూడా ఇలానే రివోక్ చేశారనమాట. కొంతమంది అయితే ఎక్కడో వేరే కంట్రీలలో బిజినెస్లు చేసుకుంటున్నారంట, వాళ్ళకి గ్రీన్ కార్డులు ఉంటాయంట. కొంతమంది ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డులు, అసలు వాళ్ళకి సంబంధం లేదు అమెరికాతోనే, అప్లై చేశారు, వచ్చింది, అప్పుడప్పుడు వస్తారు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, ఇక్కడ ట్యాక్సులు కట్టరు, ఏం కట్టరు. సో అసలు జస్ట్ వీళ్ళందరికీ ఎందుకు గ్రీన్ కార్డ్స్? దీనివల్ల నష్టం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పబ్లిక్ ఫండ్స్కి పబ్లిక్ ఛార్జ్ అనేది ఒకటి ఉంది కదా, బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఆ బెనిఫిట్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు ఈ 100K కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా కాదా అనేది తెలిసిపోతుంది. 100K అడగంగానే టక్కన జేబుల నుంచి తీసి ఇచ్చేసాం అనుకోండి, ఓ వీళ్ళు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కాబట్టి రేపు పొద్దున మీకు ఏమైనా తేడా వచ్చినా మీ 100K ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తారు వీసా, నో ప్రాబ్లం, గ్రీన్ కార్డ్ వీసా. అలాగా వాళ్ళకి మీ మీద ఓకే ఫైనాన్షియల్లీ తను గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ ఛార్జెస్ మీద కానీ, మెడికల్ బెనిఫిట్స్ మీద కానీ, ఇటువంటి బెనిఫిట్స్ మీద ఆధారపడి బతకడు. అంటే ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ ఏదైతే ఉందో అది మనం మిస్యూజ్ చెయ్యము. అంటే దీంట్లో గుడ్ ఉంది, కొంచెం బ్యాడ్ కూడా ఉంది. గుడ్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఛార్జ్ ఉంది కదా, ట్యాక్స్ పేయర్స్ కష్టపడి వాళ్ళు పాపం ట్యాక్స్ కడుతుంటే ఆ డబ్బులతో, అది ఎవరైనా కానీ ఇండియా వాళ్ళు కానీ ఎవరు కట్టినా సరే ట్యాక్సే, ఆ డబ్బులతోని ఇలాగా బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళని పోషిస్తుంటారు అనమాట. సో అది చాలామందికి నచ్చట్లేదు. సో దాంతోపాటు ఏంటంటే ఇమిగ్రేషన్ టైట్ చేయడానికి ఎవరు పడితే వాళ్ళు ఇలా గ్రీన్ కార్డుల మీద వచ్చేస్తున్నారు. సో వచ్చిన తర్వాత కొంత ఇక్కడ ఏంటంటే వాళ్ళు సరిగ్గా జాబులు చేయకుండా సింపుల్గా ఉండిపోతున్నారు. ఆ మెయిన్ రీజన్ కింద ఈ రూల్ పెట్టాలనేసి అనుకున్నారన్నమాట. వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, ఈ 100K అనేది ప్రపోజల్ మాత్రమే, కన్ఫామ్ కాలేదు. ఎప్పుడు కన్ఫామ్ అవుతుందో తెలియదు. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. ఫెడరల్ రిజిస్టర్లో పెట్టి 30 to 60 days కామెంటింగ్ పీరియడ్ ఉంటుందా అంటే సోషల్ మీడియాలో ఉన్న దాని ప్రకారం లేదు. స్ట్రైట్ అవే దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ రూల్. ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, నెలాకి చేయొచ్చు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని చేయొచ్చు, తీసుకోకుండా చేయొచ్చు, ఫెడరల్ లిస్టులో పెట్టి చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఓకే, ఇలానే చెయ్యాలి అనే రూల్ అయితే ఏం లేదు, సింపుల్గా ప్రపోజల్. మరి దీని తర్వాత కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయా అంటే ఆబ్వియస్లీ అవుతాయి కదా. H1B 100K కూడా అయినాయి కదా. సో ప్రస్తుతానికి అది కోర్టులో నడుస్తుంది. సో దీనికి మరి ఎలా ఉంటుందో తెలియదు. ఈ ప్రపోజల్ ప్రకారం మరి కోర్ట్స్ ఇన్వాల్వ్ అయితే మరి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా లేదా అనేది కూడా తెలియదు అనమాట. ఫ్రెండ్స్, ఇది వీడియోని షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.